బాలీవుడ్ నటి ఆలియా భట్, రణబీర్ కపూర్లు 2021లో ప్రేమించుకొని పెళ్లి చేసుకొని ఒకటయ్యారు. వీరికి 2022లో రాహ పుట్టింది. పెళ్లైన 7 నెలలకే రాహ జన్మించింది. అప్పట్లో రణబీర్ జంటను నెటిజన్లు తెగ ట్రోల్ చేశారు. తాజాగా ఆలియా భట్ తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్గా మారింది. ఆలియా భట్ తన కూతురు రాహతో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పంచుకున్నారు. అయితే తాజాగా మాత్రం అన్ని అకౌంట్ల నుంచి కూతురు రాహ ఉన్న ఫోటోలను డిలీట్ చేశారు. దీంతో ఈ అంశం ప్రస్తుతం ఇండస్ట్రీలో పెనుదుమారంగా మారింది. అసలు ఆలియా భట్ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారని నెటిజన్లు, ఆమె అభిమానులు తెగ కంగారు పడుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల సైఫ్ అలీ ఖాన్, కరీనాలు కూడా తమ బిడ్డల ఫోటోలను తీయకూడదని జాగ్రత్తలు తీసుకున్నారు. ముఖ్యంగా ముంబైలో సైఫ్పై దాడి జరిగిన తర్వాత పిల్లని ఎక్కడ కూడా కనిపించకుండా కొంతమంది సెలబ్రిటీలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బాలీవుడ్ విషయానికి వస్తే రామ్ చరణ్ దంపతులు సైతం తమ కూతురు ఫేస్ ఎక్స్పోజ్ కాకుండా కొన్నేళ్ల పాటు జాగ్రత్తలు తీసుకున్నారు. ఇటీవల రామ్ చరణ్ తన కూతురు క్లింకార ఫేస్ ను రివీల్ చేశారు. ఇంతకు ముందు స్టార్ క్రికెటర్ అయిన విరాట్ కోహ్లీ, అనుష్క జంట కూడా తమ పిల్లలు వామిక, అకాయ్లను మీడియాకు దూరంగా ఉంచారు. ఈ క్రమంలో ఆలియా భట్ తాజాగా వీరిని ఫాలో అయినట్లు సమాచారం. అయితే పిల్లల ప్రైవసీని కాపాడాలని నటి ఇలా చేసి ఉండొచ్చని కొంతమంది అంటున్నారు. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల క్యూట్నెస్ ను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేసి సంబరపడిపోతూ ఉంటారు. కానీ కొంతమంది నెటిజన్లు కాంట్రవర్సీగా కూడా కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు కొంతమంది నెగిటివ్ చూపుతో కూడా ఉంటారు. అలాంటి వారిని తమ బిడ్డల్ని దూరంగా ఉంచుకోవాలని ఆలియా ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉంటారని అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి ఆలియా భట్ అంశం మాత్రం వార్తల్లో నిలిచింది.